జాతీయ స్థాయిలో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనపై ప్రాథమిక నివేదిక బహిర్గతమైంది. విమాన ఇంజన్ల ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ఏఏఐబీ ప్రాథమికంగా నిర్ధారించింది. ప్రమాదం జరగడానికి ముందు కాక్పిట్లో సెకండ్కు ఏం జరిగిందో తమ నివేదికలో వెల్లడించింది. అహ్మదాబాద్లో జూన్ 12న ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా డ్రీమ్లైనర్ VT-ANB విమానం ఢిల్లీ నుంచి వచ్చి ఉదయం 11:17 అహ్మదాబాద్లో ల్యాండ్ అయింది. మధ్యాహ్నం 1:10:38 విమానాశ్రయంలోని బే 34 నుంచి బయలుదేరేందుకు సిద్ధమైంది. మధ్యాహ్నం 1:25:15 టాక్సీ క్లియరెన్స్ కోరగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతించింది. 1 నిమిషం తర్వాత విమానం బే 34 నుంచి R4 టాక్సీవే మార్గంలో 23వ రన్వే పైకి చేరుకుంది. అక్కడి నుంచి టేకాఫ్కు సిద్ధమైంది. మధ్యాహ్నం 1:32:03 విమానం గ్రౌండ్ నుంచి టవర్ కంట్రోల్కు మారింది. మధ్యాహ్నం 1:37:33 టేకాఫ్ క్లియరెన్స్ జారీ అయింది. మధ్యాహ్నం 1:37:37 విమానం టేకాఫ్ ప్రారంభించింది. మధ్యాహ్నం 1:38:39 విమానం గ్రౌండ్ సెన్సార్లు ఎయిర్ మోడ్లోకి మారాయి. దీంతో విమానం గాల్లోకి లేచింది. మధ్యాహ్నం 1:38:42 విమానం గరిష్ట వేగమైన 180 నాట్స్ను అందుకుంది. ఆ మరుక్షణమే ఇంజిన్ 1, ఇంజిన్ 2కు చెందిన ఇంధన స్విచ్లు రన్ నుంచి కటాఫ్ పొజిషన్కు మారాయి. 1 సెకను తేడాతో ఆ రెండు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయాయి. ఇంజన్లకు ఇంధన సరఫరా ఆగిపోవడంతో ఇంజన్లు రెండు టేకాఫ్ వేగం నుంచి తగ్గుతూ వచ్చాయి. స్విచ్లు ఎందుకు ఆపారంటూ ఒక పైలట్ మరో పైలట్ను ప్రశ్నించినట్లు కాక్పిట్ వాయిస్ రికార్డర్లో నమోదైంది. అయితే తాను ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానమిచ్చారు. ఎయిర్పోర్ట్ పెరిమీటర్ గోడను దాటిన వెంటనే విమానం ఎత్తు తగ్గుతూ కిందకు రావడం సీసీటీవీ దృశ్యాల్లో రికార్డైంది. మధ్యాహ్నం 1:38:47 మొదటి ఇంజిన్ ఇంధన స్విచ్ ఆఫ్ కటాఫ్ నుంచి మళ్లీ రన్కు మారింది. మధ్యాహ్నం 1:38:56 రెండో ఇంజిన్ ఇంధన స్విచ్ కూడా కటాఫ్ నుంచి మళ్లీ రన్కు మారింది. ఇంజిన్ కంట్రోల్ స్విచ్లను కటాఫ్ నుంచి రన్కు మార్చినప్పుడు ప్రతి ఇంజిన్ ఫుల్ అథారిటీ డ్యూయల్ ఇంజిన్ కంట్రోల్ ఆటోమేటిక్గా రీలైట్ చేస్తుంది. అప్పుడు ఇంధనం వచ్చి థ్రస్ట్ రికవరీ అవుతుంది. విమానంలో మొదటి ఇంజిన్ తిరిగి ఆన్ అవ్వడం ప్రారంభించింది. కానీ రెండో ఇంజిన్ మాత్రం నిర్దిష్ట వేగాన్ని అందుకునేలా చేయలేకపోయింది. మధ్యాహ్నం 1:39:05 పరిస్థితిని అర్థం చేసుకున్న పైలట్ మేడే 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 అనే సందేశాన్ని పంపించారు. మధ్యాహ్నం 1:39:11 డేటా రికార్డింగ్ ఆగిపోయింది. మధ్యాహ్నం 1:44:44 క్రాష్ ఫైర్ టెండర్లు సహాయక చర్యల్లో భాగంగా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాయి.